పోయిన చోట వెతుక్కునే పనిలో పడింది ఏపీ కాంగ్రెస్. రాష్ట్ర విభజన నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో పాతాళానికి వెళ్లిన పార్టీకి మళ్లీ జవసత్వాలు కల్పించే పనికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ హైకమాండ్ ఏపీసీసీ ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది. దీనికోసం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దిగ్విజయ్ రంగంలోకి దిగారు. తొలిసారిగా ఇందిరాభవన్లో ఏపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కాబోతోంది. దీనికి దిగ్విజయ్ హాజరు కాబోతున్నారు. ఈ భేటీలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలన్నింటిపై చర్చించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఇబ్బందులపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. దీంతో పాటు త్వరలోనే జరగనున్న తిరుపతి ఉప ఎన్నికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మొన్నటి ఎన్నికల ఓటమితో పార్టీ ఇప్పుడు అత్యంత దీనావస్థలో ఉంది. దీనికి తోడు నిన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన నేతలు వారి భవిష్యత్ కోసం ఇతర పార్టీల గూటికి చేరుకున్నారు. వీరిలో కేంద్ర మంత్రుల నుండి గల్లీ నేతల వరకు ఉండడంతో ఇప్పుడు పార్టీని గ్రౌండ్ నుంచి ప్రక్షాళన చేయాలని భావిస్తోంది హైకమాండ్. ఒకవైపు ఉన్న నేతల్లో భరోసా నింపుతూ మరోవైపు పార్టీ వీడిన నేతలను కూడా తిరిగి రప్పించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని కొనసాగించేందుకు అవసరమైన కార్యాచరణను డిగ్గీ నేతలకు డైరెక్షన్ ఇవ్వనున్నారు. ఏపీలో కుదేలిన కాంగ్రెస్ పార్టీపై ఆలస్యంగానైనా ఏఐసీసీ దృష్టి సారించింది. మరి పార్టీని బతికించేందుకు డిగ్గీ రాజా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.